అంటే ఇక్కడ కూల్ చేసిన ఇల్లు చూస్తే కనుక వీళ్ళకు పక్కాగా అంటే అన్ని ఆధారాలు ఉంటాయి తప్ప వీళ్ళకు కరెంట్ ఫెసిలిటీ కానీ లేకుంటే మీటర్ కనెక్షన్ ఇవ్వరు. మీరు చూస్తే గతంలో ఊడిపోయిన మీటర్ కనెక్షన్ ఇది. సో వీళ్ళకు మీటర్ కనెక్షన్ ఉండేది, వీళ్ళు ట్యాక్స్ పే చేసిర్రు, అన్ని రకాలుగా వీళ్ళన్నీ కూడా సదుపాయాలు ఏర్పాటు చేసి ఇక్కడ చూస్తే కనుక ఒక చిన్న కుటుంబం నివాసయోగ్యమైనటువంటి విధంగా ఇవన్నీ కూడా ఉండేది. వీటన్ని కూడా దౌర్జన్యంగా నేరుగా పోలీసుల సమక్షంలోనే వచ్చి కూల్చేసిన ప్రయత్నం. దీనికి ఆనుకొని పక్క ఇళ్ళు కూడా ఉన్నాయి, పక్కన కూడా ఇళ్ళు ఉన్నాయి. అయితే వీళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కూల్ చేసారు, ఇంకా మరింతగా కూడా దీన్ని తొలగించి పూర్తిగా కూడా ఇక్కడ కాలనీ మొత్తం కూడా తీసివేసి 32 ఇళ్ళని కనుక కూల్చేస్తే మరింత సౌకర్యవంతంగా వాళ్ళకు ఉంటుంది. ల్యాండ్ మొత్తం కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగా అన్ని కూలుస్తున్నారు. ఒకసారి ఇక్కడ మనతో పాటు కొంతమంది కాలనీ వాసులు కూడా ఉన్నారు. రైట్, ఏంటి ఇక్కడ కూల్ చేసిన ప్రయత్నంలో ఏం జరిగింది అసలు? మేము ఎంత చెప్పినా వినకుండా జేసీపీని తీసుకొచ్చి మొత్తం కూల్ చేసారు, 4 గుండా వాళ్ళని తీసుకొచ్చారు, పబ్లిక్ని తీసుకొచ్చి మొత్తం పోలీసులు కూడా వచ్చారు. వాళ్ళు చెప్పినా వాళ్ళు ఇంటలేరు. మేము అంటే లెటర్ ప్యాడ్ ఉంది మాకు, మీరు పోయి పోలీస్ స్టేషన్లో తెలుసుకోపోరని చెప్పేసి మాట్లాడుతారు. మేము వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఇంటలేరు, వీళ్ళు చెప్పినా వీళ్ళు ఇంటలేరు. మొత్తం జేసీపీ తీసుకొచ్చి మేము ఎదురంగా పోయినా మొత్తం మమ్మల్ని జరిపి మరీ కూల కొట్టేశారు. ఇది మొత్తం రాడ్లు ఇట్లా అన్ని ఎత్తుకొచ్చి మొత్తం రేకులు ఇట్లా అన్ని వాళ్ళు కొట్టేశారు. ఎవరు ఏం చెప్పిన ఇంటలేరు. ఏమైనా మాట్లాడితే అడిగి పోయి మాట్లాడుకోపోరని మాట్లాడుతారు. ఎమ్మెల్యే దగ్గరికి పోయి మాట్లాడుకోపోరని చెప్పేసి దానం నాగేందర్ రెడ్డి ఆయన దగ్గర పోయి మాట్లాడుకోపోరు చెప్పారు. దాని దగ్గర మాట్లాడుకోపోరని చెప్పి ఆడికి పోతే వాళ్ళు ఏమంటారు, మీకు ఇంత ఇస్తాం, మీరు తీసుకో లేకపోతే లేదు, మీరు ఉన్నా తీసేస్తాం లేకున్నా తీసేస్తాం అని చెప్పేసి బెదిరిస్తారు. సో మొత్తం మీద భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళున్న ఇల్లుల మొత్తం కూడా కూల్చేసి ఇప్పటికే సుమారుగా ఇక్కడ మనం చూస్తే కనుక మొత్తం ఇక్కడ కూలగొట్టినటువంటి ఆ శిథిలాలు కనిపిస్తూనే ఉన్నాయి. 30-40 ఇళ్ళు ఇప్పటికే కూల్చేసి వీళ్ళకి పక్క ఆధారాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే అర్థమవుతుంది, ఇక్కడ సగం కూల్చేసినటువంటి ఇల్లులో ఇక్కడ మీటర్ కనెక్షన్ కనిపి అంటే వీళ్ళ ఆధారాలతో సహా అంటే పక్కాగా 20 ఏళ్ల సంది ఇక్కడ నివాసం ఉంటున్నారు. వీళ్ళని పక్కడబందిగా ప్రణాళికాబద్ధంగానే పోలీసుల సమక్షంలోనే అప్పుడున్నటువంటి గత ప్రభుత్వంలో దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఆయన సమక్షంలోనే జరిగిందట. నేరుగా పోలీస్ అధికారులు వచ్చి కూడా ఎందుకు కూలగొడుతున్నారు అయ్యా అడిగినప్పుడు మీరు వెళ్ళి మాట్లాడుకోండి ఎమ్మెల్యే గారి దగ్గర, దానం నాగేందర్ దగ్గర మాట్లాడుకోండి కూడా చాలా దురుసుగా ప్రవర్తించారు. ఇప్పుడు అదే పోలీస్ అధికారులు ఇప్పుడు ఎవరైతే మనం ఇందాక ఫోటోలో చూసినట్టుగా బేగంపేటకి సంబంధించిన ఎస్ఐ, మహిళా ఎస్ఐ ఆ ఫోటోలో కూడా ఉన్నారు. తానే సమక్షంలో అక్కడ నేరుగా నిల్చొని ఇదంతా కూలగొట్టించారు. ఇప్పుడు తానే మీ సమస్య తీస్తామంటూ కూడా హామీ ఇస్తున్నారు. మరి ఏం చేయబోతున్నారు చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మనం. సో ఇక్కడ కనబడుతున్న అపార్ట్మెంట్స్ ఇందాక మనం చూసాం, ముందు భాగాన చూసినాం. సో ఇప్పుడు వెనుక భాగానికి వచ్చినాం. మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే కనుక 5 బ్లాకులుగా ఉంది అపార్ట్మెంట్ అంతా కూడా. సో ఇక్కడ చివరి బ్లాక్ ఏదైతే ఉందో సో అక్కడ నుంచి ఇది ఒక డ్రైనేజ్ కెనాల్ కూడా ఉంది రైట్ సైడ్న. ఈ డ్రైనేజ్ కెనాల్కి సంబంధించి ఆ ఇల్లు లోపల ఉన్నటువంటి ఆ ప్లేస్ నుంచి మొదలుకుంటే అటు చివరిన ఇందాక మనం చూసినాం కదా ఆ గల్లీ వరకు కూడా సుమారుగా 32 ఇళ్ళు అయితే ఉన్నాయి. ఒక్కసారి చూపించు. ఇప్పటికే కొన్ని ఇళ్లను కూల్చివేసే ప్రయత్నం జరిగింది, దౌర్జన్యంగానే కూల్చేశారంటే కూడా చెప్పారు. అయితే వీళ్ళు గత కొంతకాలంగా 20 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. నివాసం ఉండడంతో పాటుగా కరెంటు బిల్లు, ఆ తర్వాత ఇంటి ట్యాక్స్ అన్నీ కూడా చెల్లిస్తున్నారు. సో ఈ 20 సంవత్సరాలుగా ఎవరు కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితిని మొట్టమొదటిసారిగా దానం నాగేందర్కి సంబంధించిన అనుచరులు అయితే ఉన్నారో వాళ్ళు కావాలని క్రియేట్ చేసి కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వీళ్ళందరూ కూడా ఎందుకు ఈ రకంగా చేస్తున్నారని డిమాండ్ చేసే తరుణంలో వీళ్ళు అడిగిన తరుణంలో ఎప్పటికైనా కూడా ఇది మేమే తీసుకుంటాం, సో డెఫినెట్గా మేము ఇచ్చిన డబ్బులు తీసుకొని వెళ్తే వెళ్ళండి, లేదంటే దీన్ని డెఫినెట్గా కూల్చివేసి మేము కబ్జా చేసే ప్రయత్నం చెప్తామని చెప్పి చాలా కరాఖండిగానే వాళ్ళు బేషరతుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు వాళ్ళు పోలీస్ అధికారుల అండదండలతో కూడా గతంలో మనం చూసాం ఇందాక ఫోటోలో పోలీస్ అధికారులు కూడా నేరుగా ఈ యొక్క కూల్చేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు కూడా భాగస్వామిగా ఉన్నారు. వాళ్ళు కూడా నేరుగా వచ్చి ఇక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ చూస్తే కనుక అంటే పెద్దగా ఇక్కడ అపార్ట్మెంట్లు, బంగ్లాలు, భవనాలు ఏం లేవు, కానీ చాలా సామాన్య మధ్యతరగతి నిరుపేద కుటుంబాలకి ఒక ప్రతీకగా ఇక్కడ ఇల్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా చిన్న కూలీ పని చేసుకునేవారు కావచ్చు, లేదంటే ఇతరత్ర ఏదో ఒక రకంగా జనజీవనం సాగిస్తూ పొట్టకూటి కోసం బయట ఏదో వ్యాపారం కానీ చిన్న కూలీలు చేసుకునే వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా చివరిగా ఇక్కడ అపార్ట్మెంట్ నుంచి మొదలుకుంటే అంతా కూడా పూర్తిగా 32 ఇళ్ళని తొలగించేసి ఒక స్క్వేర్గా అంటే ఈ ల్యాండ్ మొత్తం కూడా ఒక అసంబద్ధంగా లేకపోతే ఒక ఇర్రెగ్యులర్గా కనిపిస్తుంది షేప్. దీని ఒక రెగ్యులారిటీ తీసుకొచ్చేందుకు పూర్తిగా స్క్వేర్ షేప్ తీసుకొచ్చి ఇక్కడ ఒక కట్టడం ఏది ఏర్పడినా కూడా సౌకర్యవంతంగా చేసుకునేందుకు వాళ్ళ ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ కూడా కూల్చేస్తున్నారు. ఇప్పటికే సుమారుగా 30-40 ఇళ్ళు కూల్చడం జరిగింది. ఇక్కడ ఒక ఇల్లు కూడా ఉండేది శిథిలావస్థలో పూర్తిగా కూడా ఇక్కడ శిథిలాలు పడి ఉన్నాయి. ఇటుక పిల్లలు మొత్తం కనిపిస్తున్న సిచ్యువేషన్ మనకి. రైట్, ఇక్కడ కొంతమంది ఇందాక మనం చూసినట్టుగా చెట్టు కింద నేరుగా మద్యం సేవిస్తూ ఇక్కడ మహిళలను కూడా భయపడంతో గురి చేస్తున్నారట. మరి ఒకసారి ఇక్కడ మహిళలు కూడా వాళ్ళతో అడిగి తెలుసుకుందాం.
ఏంటమ్మా ఇక్కడ వచ్చేదా వాళ్ళు చెట్టు కింద కూర్చొని చెప్పారు వస్తారు కూర్చుంటారు. ఏం చేసేది వెళ్ళిపోమని చెప్తున్నారా ఇక కావాలి కూర్చుంటారు, జా కావాలి ఎవరు రాకుండా అంతే. ఇల్లు గుల్లగొట్టినప్పుడు పోలీసులు వచ్చిరా? ఇల్లు గులగొట్టినప్పుడు తెల్లందాకా గులగొట్టిరు కదా, అందరు పండుకుండ్రి. ఎవరు తెలియదు నైట్ జనం జనం ఉన్నారు కానీ ఇక వాళ్ళని బయటకు వెళ్ళమన్నారు, కూలగొట్టిరు. మీకు ఎవరు సమాచారం లేదు? వెళ్ళింది కూడా మాకు చెప్పలేదు సార్, వాళ్ళు వెళ్ళింది కూడా చెప్పలేదు. మా ఇండ్లు కొంచెం అక్కడ ఉంటాయి, వాళ్ళు వెళ్ళింది కూడా చెప్పలేదు. నైటే కథం తట్టబుట్ట చదువుకోమన్నారు, వాళ్ళని నిలగొట్టిరు, మొత్తం చేసి పెట్టారు. గోడౌన్ ఉండే సార్, గ్లాస్ గోడౌన్ అని ఉండే, ఆయన గోడౌన్కి కొనుక్కొని గోడౌన్ పెట్టుకున్నాడు. అయితే దాన్ని ఏం చేశారంటే రాత్రి వచ్చేసి అటు ఇల్లు గుల్లగొట్టిన తర్వాత ఇటు వచ్చేసారు. ఒకటి పొద్దునకైతే మనుషులు ఉంటారని రాత్రి వచ్చేసి ఒక జేసీబీ తోటి ఒక దెబ్బ కొట్టిరు. కొట్టిన తర్వాత మళ్ళీ జనం అటు ఇటు పోగానే మొత్తం వచ్చేసి పొట్టు కూలగొట్టిరు. అదే అర్ధరాత్రి ఆయనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఈయన ఎక్కడో వేరే దగ్గర ఉంటాడు ఈ ఓనరు. ఆయన తెలియగానే వచ్చేసి దీన్ని చూస్తే అన్నీ అడ్డం పడిపోయింది. ఆయనకి ఇప్పటికి కూడా ఆయనకి ఎట్లా ఆరోగ్యం ఎట్లుందో తెలియదు. ఆయనకు 50 లక్షలు 70 లక్షలు ఇస్తామన్నారంట. లాస్ట్కు 20 లక్షలు 10 లక్షలు చేతిలో పెట్టిరట. ఇంతవరకు ఆయన మళ్ళీ ఆయనకు ఫోన్లు వస్తూనే ఉంటాయి, మళ్ళీ వచ్చి ఏదైనా మాతో పాటు కోర్టులకు రా, మాతో పాటు స్టేషన్కి రా, మాతో పాటు ఏదైనా అయినా మాతో ఉంటే నీకు ఏదైనా బెనిఫిట్ అవసరం అవుతుండొచ్చు, మనం ఎగ్నెస్ట్గా ఫైటింగ్ చేద్దాం రా అన్న అంటే మేము అంటే ఆయన ఏమంటే ఆయన భయపడుతుండు. మళ్ళీ వాళ్ళు ఏమైనా మా దగ్గర కలిసినట్టుగా వస్తే ఆయన ఫోన్ వస్తే చంపేస్తామని ఆయన బెదిరిస్తారు. అట్లా ఆ 10 లక్షలు తీసుకోవడం వల్ల ఆయన తీసుకున్నాం కదా అని ఇప్పుడు ఇన్ని డబ్బులు తీసుకున్నాం, మళ్ళీ ఎట్లా పోయి మళ్ళీ ఏ రూపకంగా వద్దు అన్నట్లు ఆయన అట్లా భయపడుతుండ అన్నట్టు ఇక్కడ రానికి. అట్లా పైసలు ఇప్పుడు మేము తీసుకోలేదు కాబట్టి మేము రుబాబుగా నిలబడుతున్నాం. ఆయన కొద్దిగా తీసుకోవడం వల్ల లొంగ వలసి వచ్చింది ఆయన. అట్లా ఆయన మరి బలిచినోడేమో బతకాలే కానీ మరి గరీబోడు ఎక్కడ ఉండాలి? అది బలిచినోడు బిల్డింగులు కట్టుకుంటే గరీబోడు చిన్న ప్లాట్లోడు ఎక్కడ పోవాలి, ఇంట్లో ఎక్కడ పోవాలి? 100 కూడా 100 దాటి లేనే లేవు, 100, 150, 110 గంతే. ఆన్లేక ఎకరాలు మలుపుకోలేదు, 13 ఫ్లోర్లు 14 ఫ్లోర్లు కట్టిండు. మరి వాడు కలర్ వేసిన దగ్గర బతాడా వాడు? ఆ దాన నాగేంద్రం గాడు ఇంకో బిల్డింగ్ కట్టిన దగ్గర నన్ను ఉంటాడా? మరి ఇంకెవరమైనా ఉండేదే లేదు, లంచకొడుకు సిగ్గు లేదా, శరం లేదా, ఎదురుగా వస్తలేడు అసలు. మొత్తం గుండాలు. ఎవరికి వంతానికి మేము పోలేదు. అప్పుడు వచ్చిండు ఒక సంవత్సరం కింద వస్తే బస్తీలు అందరూ ఎగవాడి కొట్టే వరకు వెళ్ళిపోయిండు. ఒకసారి 3 సంవత్సరం కింద వచ్చిండు కదా, ఆడికి మూలకి వచ్చాడు. వాళ్ళ మనుషులే ఎప్పుడు రాలే, వాళ్ళ మనుషుల్ని పంపించి ఇక్కడ ఏరియా అంతా చూసి వీడియోలు తీయడం, ఫోటోలు తీయడం అంతే. ఎవరన్నా అడిగితే వాళ్ళ మీదకి కొట్టడం, బెదిరియడం అంత దౌర్జన్యంగానే. కానీ ఆయనైతే ఎప్పుడు లైవ్ లో రాలేదు ఇక్కడికి. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ బస్తీకి సంబంధించి ఇటువైపున డ్రైనేజ్ కాలువ మరి డ్రైనేజ్ కాలువ ఉంది. అక్కడ ఇది పూర్తిగా అంటే ఎక్కడ ఎటువంటి క్లియరెన్స్ లేకుండా, ఎటువంటి ఆధారం లేకుండా కబ్జా చేసి దుర్మార్గంగా చేసే ప్రయత్నం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ 32 ఇండ్లు ఏవైతే ఉన్నాయో వీటిని కూల్ చేస్తే నాకు చాలా క్లియర్గా పకడ్బందీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్ముకునే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి, లేకపోతే ఇంకేమైనా ఉపయోగం చేసుకునే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అమ్మ ఇక్కడ మీకు ఇంటికి సంబంధించి ఆధారాలు ఉన్నాయా? కరెంటు బిల్లు రసీదులు అన్నీ ఉన్నాయా? ఉన్నాయమ్మా? సో వాళ్ళు మీరు కట్టుకున్న ఇల్లు ఇవన్నీ కూడా అన్ని మేము కట్టుకున్నాం. ఎందుకు మరి మేము ఎంత దౌర్జన్యం చేస్తుంటా? వాడు పెద్ద కొంప కట్టుకుంటాడట. ఏం కొంప? వాడు ఉండడానికి కొంప అది కట్టుకొని ఆడు ఉంటాడట. కొంప ఆడ లేదట వానికి కొంప, ఇది అయితే సరిపోతుంది దానికి. ఎవరికి? అదే దానందరికి. సో ఆయన నేరు ఇన్వాల్వ్ ఇక్కడికి వచ్చిండ కలిసి ఎప్పుడైనా మందిని పెడతాడు కదా, మందిని పెడతాడు, వాడు రాడు, వాళ్ళు వచ్చి మా మీద చేస్తారు అన్నట్టు. గట్లా వాడు రాడు కదా, వాడు వస్తుంటాడా? కలిసిరా అంటే ఈ సమస్య ఉన్నది మరి జరుగుతుంది కలవలే? ఎప్పుడు పోలేదు. మమ్మల్ని ఎలగొట్టబట్టే మేము ఎట్లా పోతాం ఆయన తనకి? వచ్చి తెలంగాణ ఇండ్లు కూడా కొట్టుడు. తెలిసిండు, ఎమ్మెల్యేని పిలిపించినాం, మీటింగ్ పెట్టించినాం, కార్పెంటర్ వచ్చిండు, మీటింగ్ పెట్టిండు, మీకు ఏం ప్రాబ్లం లేదమ్మా అంటే వీళ్ళు బయటకు వెళ్తుండ్రు, వాళ్ళు వస్తుండ్రు, అందరు చేయిలు కలిసినాయి. అందరు చేయిలు కలిస్తేనే మమ్మల్ని లేపేస్తామంటారు, వాళ్ళకి చెప్తుండ్రు. ఇప్పుడు ఒక దానం నాగేందర్ రెడ్డి వానితోటే కాలే, దానం నాగేందర్ గారితో ఒక్కనితో అయితే కాలే. అందరు చేయిలు కలుస్తానే అయినాయి, అందరికీ భాగం ఉన్నది. ఎమ్మెల్యేస్ అయినాయి, కార్పొరేటర్స్ అయినాయి, అందరు శైలు ఉన్నాయి. కేసీఆర్ గారి శైలి కూడా ఉన్నది, కేటీఆర్ గారిని కూడా ఉన్నది. అక్కడ కాలువతల మొత్తం ఆక్రమించుకున్నాడు కేటీఆర్ గారు. ఆక్రమించుకొని కాలువతల కొనుక్కున్న ఇండ్లు కూలగొట్టిండు కూడా కేటీఆర్ గారి శైలి కూడా ఉన్నది.